హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 8. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నీకున్న భయానికి నువ్వు డాక్టర్ ఎలా అయ్యావో నాకిప్పటికీ అర్థం కాదు. అలాంటిది నువ్వు నన్ను తగలబెట్టేస్తావు. నోరు మూసుకొని తిను. ఇంకా లేట్ అయితే సార్ తిడతారు అని అంటూ అక్కడ నుండి లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళుతుంది. మేఘన కోపంగా చూస్తూ తన ఫుడ్ తినడం కంప్లీట్ చేస్తుంది. మేఘన సిరిని తీసుకొని వరుణ్ క్యాబిన్కి వెళ్ళి వరుణ్కి ఎదురుగా నుంచుని ఉంటుంది. వరుణ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ, మీ ఇద్దరికి ఈరోజు క్లాస్ లేదా అని కోపంగా అడుగుతాడు. సిరి కొంచెం మెల్లగా మాట్లాడుతూ, ఉంది సార్, ఓపీస్ ఎక్కువగా ఉండడం వల్ల క్లాస్కి వెళ్ళడానికి కుదరలేదు అని మెల్లగా చెప్తుంది. వరుణ్ చాలా సీరియస్గా, మీరు ఇక్కడ జాయిన్ అయ్యింది జూనియర్ డాక్టర్స్గా మాత్రమే. మీరు మీ పీజీ కంప్లీట్ చేయకుండా ఇలా జూనియర్ డాక్టర్స్గానే మిగిలిపోవాలి అనుకుంటున్నారా? ఇంకొకసారి క్లాస్ మిస్ చేసినట్టు చూస్తే అస్సలు ఊరుకోను. మీకు ఓపీస్ ఎక్కువగా ఉంటే వేరే డాక్టర్కి షిఫ్ట్ చేయండి, అంతేకాని మీరు క్లాస్ మిస్ చేసి ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు అని గట్టిగా చెప్తాడు. వరుణ్ సిరి వైపు చూస్తూ, ఏంటి, తనతో పాటు నీకు కూడా పనిష్మెంట్ కావాలా అని గంభీరంగా అడిగేసరికి సిరి భయంగా చూస్తూ, నో సార్ అని మెల్లగా అంటుంది. వరుణ్ చాలా సీరియస్గా, ఇంకా ఎక్కడేం చేస్తున్నావు, వెళ్ళి నీ వర్క్ చేసుకో అని చెప్పేసరికి సిరి ఒక్క పరుగున అక్కడ నుండి బయటకు వెళ్తుంది. వరుణ్ మేఘన వైపు చూస్తూ, ఈరోజుకి క్లాస్కి వెళ్లకుండా ఉన్నందుకు, దానితో పాటు హాస్పిటల్ టైం వేస్ట్ చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని అడుగుతాడు. మేఘన భయంగా, సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను, ఈ ఒక్కసారికి వదిలేయండి అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ చాలా సీరియస్గా, నీకు కుక్ చేయడం వచ్చా అని అడుగుతాడు. మేఘన అయోమయంగా చూస్తూ, వచ్చు సార్ అని అంటుంది. వరుణ్ చిన్నగా నవ్వుతూ, నువ్వు స్పెషల్గా కుక్ చేసే డిష్ ఏంటి అని అడిగేసరికి మేఘన మెరిసే కళ్ళతో, రాగి సంగటి కోడికూర చాలా బాగా చేస్తాను సార్ అని చిన్న చిరునవ్వుతో చెప్తుంది. వరుణ్ విచిత్రంగా చూస్తూ, మీది రాయలసీమ అని అనుమానంగా అడుగుతాడు. మేఘన అవును సార్, మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నువ్వు రాగి సంగటి బాగా చేస్తానన్నప్పుడే అర్థమైపోయిందిలే, కానీ మీ ఫాదర్ ఏం చేస్తారు అని అడిగేసరికి మేఘన ఫేస్ డల్గా పెట్టి, ఇప్పుడు మా ఫాదర్ సంగతి ఎందుకు సార్, మీరు పనిష్మెంట్ ఇస్తానన్నారుగా, అదేదో ఇస్తే నేను త్వరగా వెళ్ళిపోతాను. అసలే మీ ఇంటికి రావడం కోసం అలవాటు లేకపోయినా మార్నింగ్ 5కే లేచాను, చాలా టైర్డ్గా ఉంది అని నీరసంగా అంటుంది. వరుణ్ స్టైల్గా కూర్చొని మేఘన వైపే సూటిగా చూస్తూ, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఓకే రైట్, రేపు మార్నింగ్ నా కోసం నీ ఫేవరెట్ డిష్ని కుక్ చేసుకొని తీసుకురా అని చెప్పేసరికి మేఘన భయంగా చూస్తూ, సార్, నేను ఉండేది హాస్టల్లో, అక్కడ నాకు కుక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు, అలాంటప్పుడు నేను ఎలా కుక్ చేయగలను, ఇంకా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని అమాయకంగా అడుగుతుంది. వరుణ్, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఏమైంది, ఎర్లీ మార్నింగ్ ఎటు మా ఇంటికి వస్తున్నావు కదా, అక్కడ కుక్ చేయి, మా ఇంట్లో అయితే నువ్వు కుక్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసరికి మేఘన భయంగా చూస్తూ, సార్, నేను బ్రతికుండడం మీకు ఇష్టం లేదా, మీ పాటికి మీరు కుక్ చేయమని బాగానే చెప్తారు, కానీ మీ అమ్మమ్మ గారు నన్ను చూస్తేనే చంపేసేలాగా ఉన్నారు, ఇంకా నేను కిచెన్లోనికి వెళ్ళి కుక్ చేయడం స్టార్ట్ చేస్తే నన్ను అక్కడే పాతేస్తారు, ప్లీజ్, నా జీవితం మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ కోపంగా చూస్తూ ఉండేసరికి మేఘన అసహనంగా, ఇప్పుడు నేను మీకు వంట చేసి పెట్టాలి అంతే కదా, నా తంట ఏదో నేను పడతాను, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను హాస్టల్కి వెళ్తాను అని అడుగుతుంది. వరుణ్ ఓకే వెళ్ళు అని చెప్పేసరికి మేఘన ఆనందంగా, బ్రతికిపోయానురా దేవుడా అని అనుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్తుంది. సిరి మేఘన కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో మేఘన సిరి దగ్గరకు వెళ్ళి, వెళ్దాం పదా అని నీరసంగా చెప్తుంది. సిరి అనుమానంగా చూస్తూ, సార్ ఏమన్నారు అని అడుగుతుంది. మేఘన కోపంగా, ఆ రౌడీ దగ్గర నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, నోరు మూసుకొని డ్రైవ్ చేయి, త్వరగా హాస్టల్కి వెళ్ళాలి
అని అనడంతో సిరి కొంచెం నెమ్మదిగా, సారీ మేఘన, అక్కడున్నది డీన్ సార్. నేను ఆయనకి ఎదురు ఎలా చెప్పగలను? నువ్వు కూడా ఒకసారి నా సిచ్యువేషన్ అర్థం చేసుకో అని మెల్లగా అడుగుతుంది. మేఘన కొంచెం సేపు ఆలోచించి సిరి తప్పేమీ లేదు అని అనిపించడంతో, ఓకే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా. ఇంకొకసారి వరుణ్ సార్ క్యాబిన్లో నన్ను ఒక్కదాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోయావనుకో అస్సలు ఊరుకోను అని బెదిరిస్తుంది. సిరి కొంచెం అనుమానంగా, నీకేం పనిష్మెంట్ ఇచ్చారు అని అడిగేసరికి మేఘన ఏడుపు ముఖంతో, హాస్టల్లో ఉండే నేను ఆ రౌడీ కోసం వంట చేసి తీసుకువెళ్ళాలంట, అది కూడా స్వయంగా నేనే చేయాలంట, అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అడుగుతుంది. రేపు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కుక్ చేయమంటున్నారు అని ఏడుపు ముఖంతో చెప్తుంది. సిరి కొంచెం అనుమానంగా, హాస్టల్లో ఎలా కుక్ చేస్తావు అని అడుగుతుంది. ఏమో చూడాలి, మన వార్డెనేమో అసలే గయ్యాలి, ఒప్పుకుంటుందో లేదో అని అనుమానంగా అంటుంది. హాస్టల్ రావడంతో సిరి బైక్ పార్క్ చేసి ఇద్దరూ కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తారు. మేఘన ఫ్రెష్ అయి వార్డెన్ని ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మేఘన ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసుకొని చూసేసరికి అన్నోన్ నెంబర్ కనిపించడంతో మేఘన కాల్ లిఫ్ట్ చేసి నెమ్మదిగా హలో అని అంటుంది. వరుణ్ కొంచెం గంభీరంగా బయటికి రా అని పిలిచేసరికి మేఘన అయోమయంగా, వరుణ్ సార్ మీరా? మీకు నా నెంబర్ ఎలా దొరికింది అని అనుమానంగా అడుగుతుంది. వరుణ్ కొంచెం నెమ్మదిగా, ఇప్పుడు నువ్వు బయటికి వస్తావా లేక నన్ను లోపలికి రమ్మంటావా అని అడిగేసరికి మేఘన కంగారుగా, సార్ ఇది లేడీస్ హాస్టల్, మీరు ఎలా లోపలికి వస్తారు? మా వార్డెన్ అస్సలు ఊరుకోదు. ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. వరుణ్ కొంచెం గంభీరంగా, 5 minutes టైం ఇస్తున్నా, ఈలోపు నువ్వు బయటికి రావాలి, లేదంటే నేను లోపలికి రావాల్సి ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇతను డాక్టరా లేక రౌడీనా? ఇలా బెదిరిస్తాడేంటి? అయినా ఈ రోజుకి నా డ్యూటీ టైం కూడా అయిపోయింది కదా, ఇంకా నాతో ఏం పని ఉంది అని అనుకుంటూ ఉంటుంది. సిరి మేఘనాని కదుపుతూ, ఒసేయ్, నువ్వు ఆలోచిస్తూ ఇక్కడే ఉంటే వరుణ్ సార్ పైకొచ్చినా వచ్చేస్తారు. అసలే మన ఆండాలు వార్డెన్ గురించి నీకు బాగా తెలుసు, దానితో కూడా అవసరమా? సార్ ఎందుకు వచ్చారో ఏంటో, నువ్వు ముందు కిందకు వెళ్ళు అని చెప్పేసరికి మేఘన కంగారుగా కిందకు వెళ్తుంది. వార్డెన్ మేఘన వైపు చూస్తూ, ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేసరికి మేఘన కొంచెం కంగారుగా, కొన్ని పర్సనల్ థింగ్స్ కావాలి మేడం, తీసుకోవడానికి షాప్కి వెళ్తున్నాను అని మెల్లగా అంటుంది. వార్డెన్ మేఘనాని పైనుంచి కిందకు చూస్తూ, ఒక వెళ్ళు, 5 minutesలో వచ్చాయి, అలా కాదని బయట షికారులు చేస్తూ ఉన్నావనుకో అస్సలు ఊరుకోను అని చాలా సీరియస్గా చెప్తుంది. మేఘన కంగారుగా బయటకు వెళ్ళి వరుణ్కి ఎదురుగా నుంచొని, ఏమైంది సార్, ఇందాకే కదా మాట్లాడారు, ఇంత సడన్గా హాస్టల్కి ఎందుకు వచ్చారు? ఏమైనా ఎమర్జెన్సీ కేసు వచ్చిందా అని అనుమానంగా అడుగుతుంది. వరుణ్ మేఘన నెత్తి మీద ఒకటి పీకి, ఆ దేవుడు నీకు బ్రెయిన్ పెట్టడం మర్చిపోయాడు కదా, నువ్వు జూనియర్ డాక్టర్వి, ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే నేను ట్రీట్ చేయడం మానేసి నీకోసం పరిగెత్తుకుంటూ వస్తాను అనుకుంటున్నావా అని అడిగేసరికి మేఘన వెకిలి నవ్వు నవ్వుతూ, సారీ సార్, మీరు ఎందుకు వచ్చారో అర్థం కాక అలా ఊహించుకున్నాను, ఏమీ అనుకోకండి అని మెల్లగా అంటుంది. వరుణ్ చాలా సీరియస్గా, కారెక్కు అని చెప్పేసరికి మేఘన అయోమయంగా చూస్తూ, ఎక్కడికి సార్ అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ కొంచెం కోపంగా, ఏ ఎక్కడికో చెప్తే కానీ రావా అని అడిగేసరికి మేఘన చాలా కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా రాను సార్, ఇప్పుడు నా డ్యూటీ టైం కూడా కాదు, హాస్పిటల్లో నా వర్క్ కంప్లీట్ చేసుకొని నేను బయటకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి రా అంటే నేను ఎలా వస్తాను? ఎక్కడికో చెప్పండి, రావాలో లేదో అప్పుడు ఆలోచించి చెప్తాను అని అంటుంది. వరుణ్ మేఘనాని పైనుంచి కిందకు చూసి, బాడీలో కేజీ కండలేదు కానీ బలుపు మాత్రం క్వింటాల్ కొద్దీ ఉంది కదా నీకు అని అడుగుతాడు. మేఘన కోపంగా చూస్తూ, సార్ నేనే తప్పు చేయకుండా నన్ను తిడితే నేను అస్సలు ఊరుకోను అని అంటుంది. వరుణ్ చాలా కూల్గా, నేను మా డాడీ తీసుకురమ్మన్నారు, నీతో ఆయన ఏదో మాట్లాడాలి అంట, రేపు మార్నింగ్ వస్తుంది కదా అని చెప్పినా వినడం లేదు, అందుకే ఈ టైంలో నీ కోసం ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది, డ్రైవర్ని పంపించడం అంత సేఫ్ కాదు అనిపించి స్వయంగా నేనే వచ్చాను చూడు, అది నా తప్పు అని కచ్చిగా అంటాడు. మేఘన అనుమానంగా, సార్ నాతో ఏం మాట్లాడతారు అని అడుగుతుంది. వరుణ్, వస్తావా, నాకు లేట్ అవుతుంది అని అడిగేసరికి మేఘన కామ్గా కారులో కూర్చుంటుంది. వరుణ్ మేఘన వైపు చూస్తూ స్లోగా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మేఘన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి వరుణ్ కొంచెం గంభీరంగా, ఏంటి మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా అని కొంచెం గట్టిగా అడుగుతాడు. మేఘన కోపంగా చూస్తూ,
ఇప్పుడు మనం వెళ్తుంది మీ ఇంటికి కదా సార్, ఖచ్చితంగా ఆ మౌనవ్రతం ఏదో చేయాల్సిందే. సార్ నన్ను ఎందుకు రమ్మన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు నా కోసం వచ్చినందుకు మీ అమ్మమ్మ గారు ఖచ్చితంగా నన్ను తిట్లతో సన్మానం చేస్తారు అని అంటుంది. వరుణ్ కొంచెం గట్టిగా నవ్వుతూ, నీకు సన్మానం చేయడానికి మా అమ్మమ్మతో పాటు మా అమ్మ కూడా ఉంది. వాళ్ళిద్దరూ కలిస్తే నీ పరిస్థితి ఏంటో అని నవ్వుతూ అంటాడు. మేఘన భయంగా చూస్తూ, సార్ మీకు అన్ని విషయాలు తెలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు? నన్ను దింపేయండి, నేను మా హాస్టల్కి వెళ్ళిపోతాను అని భయంగా అంటుంది. వరుణ్ కోపంగా చూస్తూ, ఏ తప్పు చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిన్నేమైనా అంటే నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పు. నువ్వు అలా మౌనంగా ఉన్నావంటే వాళ్ళు నిన్ను ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసి చూడు, ధైర్యం చేసి మాట్లాడు, ప్రాబ్లం అంతటితో సాల్వ్ అయిపోతుంది. అలా కాదని వాళ్ళు ఏమన్నా మౌనంగా ఉన్నావనుకో ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని మెల్లగా చెప్తాడు. వరుణ్ కారు తీసుకువెళ్ళి ఇంటి ముందు ఆపి మేఘన వైపు చూస్తూ, నాకు చిన్న వర్క్ ఉంది, నేను అది చూసుకొని వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు, మా డాడీని కలువు అని అంటాడు. మేఘన కొంచెం భయంగా, మీరు కూడా రావచ్చు కదా సార్ అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ చిన్నగా నవ్వుకొని, ఈ ఒక్కసారికి నేను వస్తాను, ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ప్రతిసారి నీతో నేను రాలేను కదా. ఏం కాదు, వాళ్ళు నిన్నేమన్నా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయి, ఏదైనా అయితే తర్వాత నేను చూసుకుంటాను, ధైర్యంగా లోపలికి వెళ్ళు అని మేఘనని లోపలికి పంపిస్తాడు. మేఘన లోపలికి వెళ్ళేసరికి శారదా గారు, రేఖా గారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. శారదా గారు మేఘనని చూసి కోపంగా, నువ్వేంటి ఈ టైంలో, ఎందుకు వచ్చావు అని గంభీరంగా అడుగుతారు. రేఖ అనుమానంగా చూస్తూ, ఎవరమ్మాయి అమ్మాయి అని అడుగుతుంది. శారదా గారు కేర్లెస్గా మాట్లాడుతూ, తిను మోహన్ని చూసుకోవడానికి హాస్పిటల్ నుంచి వచ్చింది. పొద్దునే చిలక చెప్పినట్టు చెప్పాను, ఏ టైంలో పడితే ఆ టైంలో ఇక్కడికి రాకూడదు అని. ఈ పిల్లకి నా మాట అంటే బొత్తిగా లెక్క కూడా లేదు అని కోపంగా అంటారు. రేఖ మేఘన వైపు చూస్తూ, ఈ టైంలో ఎందుకు వచ్చావు? మా అమ్మ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఈ టైంలో రావడానికి నీకు ఎంత ధైర్యం అని గంభీరంగా అడుగుతారు. డోర్ దగ్గర నుండి, తనని నేనే తీసుకొచ్చాను, ఏంటి మీ ప్రాబ్లం అని గంభీరంగా వరుణ్ వాయిస్ వినిపించడంతో రేఖ శారదా గారు వరుణ్ వైపు చూస్తూ అనుమానంగా, ఏంటి వరుణ్, నువ్వు తీసుకొచ్చావా? ఈ టైంలో ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతారు. వరుణ్ చాలా కోపంగా, ఈ టైం అంటే ఇప్పుడేమీ మిడ్ నైట్ కాలేదు కదా, జస్ట్ 7 o'clock అయిందంతే. మార్నింగ్ 4 వరకు కిట్టి పార్టీస్ అని పబ్స్ అని బయట తిరిగితే తప్పులేదు, కానీ 7 o'clockకి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే తప్పొచ్చిందా అని కోపంగా అడుగుతాడు. శారదా గారు కొంచెం గంభీరంగా, వరుణ్ నువ్వు మాట్లాడుతున్నది నీ తల్లితో అనే విషయం మర్చిపోకు. అయినా ఈ బయట నుంచి వచ్చిన అమ్మాయి ముందు మీ అమ్మతో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇదేనా నువ్వు నేర్చుకున్నది అని గంభీరంగా అడుగుతారు. వరుణ్ చాలా యాటిట్యూడ్గా, నేను ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు, పద్ధతులు సాంప్రదాయాలు ఏమైనా నేర్పాలి అనుకుంటే మీ ఎదురుగా కనిపిస్తుంది కదా నా కన్న తల్లి, మీ కడుపును పుట్టిన కూతురు, ఆమెకు నేర్పుకోండి. మీ ఇద్దరికీ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, నా విషయంలో ఇన్వాల్వ్ అయితే అస్సలు ఊరుకోను అని. అయినా ప్రతిసారి ఎందుకలా ఇన్వాల్వ్ అవుతున్నారు అని కోపంగా అడుగుతాడు. రేఖా గారు కొంచెం ఎమోషనల్గా, తెలిసి తెలియక చేసిన చిన్న తప్పుకి నువ్వు ఇంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదు వరుణ్. నా మీద పంతంతో ఇండియా వదిలి అమెరికాకి వెళ్ళిపోయావు. ఇన్ని సంవత్సరాలకు తిరిగి వచ్చిన తర్వాత కూడా నా మీద నీకు ఇంకా కోపం పోలేదా అని బాధగా అడుగుతారు. ఈ రోజుకి స్టోరీ ఇంతటితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.